హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో ఆర్ఆర్బి యాజ్ పర్ క్యాలెండర్ 2024 అంటే 2024 ఇయర్ క్యాలెండర్ ప్రకారం లాస్ట్ నోటిఫికేషన్ కూడా పెండింగ్ ఉంది. అదే ఆర్ఆర్బి గ్రూప్ డి 2024. సో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 08/2024. సో ఆల్రెడీ డిసెంబర్లో రావాల్సింది కొంచెం స్లైట్ డిలే వల్ల సో ఈ రోజు రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్స్లో ఏం పోస్టులు ఉన్నాయి, సో కంప్లీట్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో చూద్దాం సార్ ఏమేమి పోస్టులు ఉన్నాయో. సో ఫస్ట్ చూస్తే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమ్స్. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ 22 January 2025. సో 1 day బిఫోర్ వచ్చేసింది నోటిఫికేషన్. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి సార్, డేట్ ఆఫ్ క్లోజింగ్. డేట్ ఆఫ్ క్లోజింగ్ అంటే ఫిబ్రవరి 22 వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. సో పేమెంట్ సార్ ఎప్పటి లేట్ ఉంది, February 24th వరకు, 24th of February వరకు మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు. అంటే మనం February 24th మనకు లాస్ట్ అప్లికేషన్ డేట్ అన్నట్టు. సో ఎవరైనా అప్లికేషన్ చేసి పేమెంట్ పెండింగ్ ఉన్న వాళ్ళు 24th వరకు వేసుకోవచ్చు. అంటే మనకు February 22 అంటే అప్రాక్సిమేట్లీ మనకు వన్ మంత్ టైం ఉంది. సో 1 month అప్లికేషన్ టైం ఇచ్చాడు. సో అదే విధంగా సార్, సో వీటి యొక్క డీటెయిల్డ్ వేకెన్సీ అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. సో డీటెయిల్డ్ వేకెన్సీ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో వేకెన్సీ చూద్దాం సార్. వేకెన్సీ ఉన్నా సార్, సో 32,438 అంటే అప్రాక్సిమేట్లీ 32,000 ప్లస్ వేకెన్సీస్. సో మనం ప్రీవియస్గా చెప్పినట్టు 32,000 ప్లస్ ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియాలో సార్ ఇది వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియా. సో మన జోన్కి కాదు, ఇండియా వైజ్, అంటే మనకి ఇండియా వైజ్ వేకెన్సీస్ సార్ ఇవి. ఆల్ ఓవర్ ఇండియాలో 32,000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్. సో డేట్ చూసాము, వేకెన్సీ చూసాము, అదేవిధంగా క్వాలిఫికేషన్, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏమైనా ఇచ్చాడా, సో అది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో థర్డ్ పాయింట్ చూస్తే, థర్డ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది సార్, ఎగ్జామ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏందో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. సో ద ఎగ్జామ్ షెల్ బి ఏ సింగిల్ సిబిటి టెస్ట్. ఒకటే సిబిటి టెస్ట్ ఉంటాయండి సార్. రైల్వే అడ్మినిస్ట్రేషన్ హౌఎవర్ రిజర్వ్ ద రైట్ టు కండక్ట్ ద ఐదర్ సింగిల్ ఆర్ మల్టిపుల్ స్టేజ్ మోడ్. ప్రజెంట్ అయితే సింగిల్ సార్, మాక్సిమం సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ సిబిటి షెల్ హ్యావ్ టు అండర్గో ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో దీంతో పాటు మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది సార్. సో ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫాలోడ్ బై మెడికల్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ ఏం చేయాలి సార్ చెప్పండి. ఫస్ట్ సిబిటి ఉంటుంది. సిబిటీలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు పిఈటి ఉంటుంది, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సార్. సో దిస్ ఈస్ ద ఎగ్జామ్ సెలెక్షన్ ప్రాసెస్. సో కానీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, షార్ట్ లిస్టింగ్ ఫర్ పిఈటి. సార్ ఫిజికల్ ఎగ్జామ్ టెస్ట్కి ఎన్ని టైప్స్ ఆఫ్ వేకెన్సీ అంటే 1:2, 1:3 ఏ విధంగా తీసుకుంటారంటే, సో మీరు జాగ్రత్తగా చూడండి సార్. ఏమి ఇచ్చారు సార్, 3 types ఆఫ్ వేకెన్సీ సార్. 3 types ఆఫ్ అంటే 1:3లో అంటే మనకు సిబిటి నుంచి పిఈటికి 1:3లో మనకు తీసుకుంటారు సార్. అంటే మనకు 1000 పోస్టులు ఉంటే 3,000 మందిని తీసుకుంటారు, ఆ విధంగా తీసుకుంటారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మాత్రం 1:1 సార్. ఇది జాగ్రత్తగా చూడండి. మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో మళ్ళీ మీ సిబిటి మెరిట్ ప్రకారం ఏంటి సార్. సో సిబిటిలో వచ్చిన మెరిట్ ప్రకారమే మీ సెలెక్షన్ ఉంటుంది. ఎవరైతే సిబిటిలో మెరిట్ తెచ్చుకుంటారో ప్లస్ పిఈటి క్వాలిఫై అవుతారో వాళ్ళకు 1:1 రేషియోలో మెడికల్ కమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సార్. సో దిస్ ఈజ్ ద సెలెక్షన్ ప్రాసెస్. సో సిబిటి నుంచి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి మాత్రం 1:3, అక్కడ నుంచి డివికి కానీ మెడికల్ కానీ 1:1 రేషియోలోనే మనకు తీసుకుంటారు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్ సార్. సో అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్, నెగిటివ్ మార్కింగ్. మళ్ళీ 1/3 ఆఫ్ నెగిటివ్ ఉంటుంది. సో రైల్వేలో కామన్ సార్, నెగిటివ్ మార్కింగ్ ఇస్ 1/3. అంటే ఏంటంటే సార్, 3 క్వశ్చన్లు రాంగ్ అయితే 3/3 1 మార్క్ వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ సార్, మీరు 40 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు, 40 క్వశ్చన్స్ పెట్టారు, అందులో 30 కరెక్ట్, 10 రాంగ్ అనుకోండి. సో 10/3 అంటే 3.3 కనుక మీకు మైనస్ అవుతాయి. అంటే 30లోకి వెళ్ళి 3.3 తీసేయాలి, అంటే 26.66 వస్తాయి. సో ఈ విధంగా మాకు నెగిటివ్ మార్కింగ్ అనేది రైల్వేలో ఉంటుంది, ఇది కూడా చూసుకోండి. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ సార్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అంటే సార్ మెడికల్ స్టాండర్డ్ చూద్దాం సార్. మెడికల్ స్టాండర్డ్స్ కూడా చాలా మందికి ఉన్న ప్రధానమైన డౌట్. సో A2 సార్, ఓన్లీ పాయింట్స్ మెన్ బి అనేటువంటి కేటగిరీకి ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో పాయింట్స్ మెన్ బికి మాత్రమే A2 రావాలి. సో రిమైనింగ్ మ్యాక్సిమం B1 C1లోనే అయిపోతుంది. సో 6/6 అంటే మనకి A1 వస్తుంది సార్. 6/6 అంటే A1 వస్తుంది.
6/9 ఉన్నా కూడా మీకు సరిపోతుంది. సో ఒక పాయింట్స్మెన్ బి కేటగిరీ ఇచ్చే వాళ్ళు జాగ్రత్తగా గమనించండి, మీరు ఈ మెడికల్ స్టాండర్డ్కి ఎలిజిబుల్ అవుతారా లేదా జాగ్రత్తగా చూసుకొని మనం పోస్ట్ ప్రిఫరెన్స్లో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఎవరికైతే సైట్ ఉందో వాళ్ళకి ఏ విధంగా అప్లై చేయాలి, సైట్ లేదో ఎవరైతే నేచర్ ఆఫ్ వర్క్ అవన్నీ మీ డీటెయిల్గా పోస్ట్ ప్రిఫరెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే నోటిఫికేషన్లో ఏమి ఇచ్చాడు చూద్దాం. సో A2 ఇచ్చాడు, A3 ఇచ్చాడు, B1, B2, C1, C2 వరకు ఇచ్చాడు. సో ఇవి రెగ్యులర్గా ఉన్నటువంటి మెడికల్ స్టాండర్డ్స్ సార్. కానీ ఏ పోస్ట్కి ఏముందో అనేది కూడా డీటెయిల్గా చూద్దాం. అదేవిధంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్. సో నార్మల్గా మాత్రం 18 to 33 ఉండాలి. బట్ ఈ సంవత్సరం 2024కి మనకు చెప్పినట్టు ప్రతి నోటిఫికేషన్కి 3 years రిలాక్సేషన్ పడుతుంది. అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటే ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 36 years వరకు ఎలిజిబుల్ సార్. ఓబీసీలో ఉన్న వాళ్ళు 36 years వరకు ఎలిజిబుల్. రిలాక్సేషన్ ఉంది సార్. ఓబీసీ వాళ్ళకి 3 years అంటే 36 + 3 39 years ఉన్నా కూడా మీరు ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా SC/ST వాళ్ళకి 5 years సార్, అంటే 41 years ఉన్నా కూడా మీరు ఈ నోటిఫికేషన్ మీరు ఎలిజిబుల్ అవుతారు, అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ వాళ్ళకు ఇంకొక 3 years ఉంటుంది సార్. అదేవిధంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అయినటువంటి ఎవరైతే సార్ CCAA కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ చేశారో వాళ్ళకి ఏమైనా స్పెషల్ బెనిఫిట్ ఉందా అంటే ఉంది సార్. సో రైల్వేలో మనకు CCAA ఉంటుంది, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. సో వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే మీ రెగ్యులర్ రిలాక్సేషన్తో పాటు ఎవరైతే ఓపెన్లో ఉన్నారో వాళ్ళు ఓపెన్లో ఎంత సార్ మనకు వాళ్ళకు 36 కదా, ఇంకొక 3 years ఇచ్చాడు ఎక్స్ట్రా. ఓపెన్లో 36 కదా ప్లస్ ఇంకొక 3 years ఎక్స్ట్రా ఇచ్చాడు ఎవరైతే CCAA చేస్తున్నారు. అదేవిధంగా ఓబీసీలో మనకి ఎంత సార్ మనకు 36 + 3 కదా, ఆ 39కి ప్లస్ మళ్ళీ ఇంకొక 3 years ఇస్తాడు, అంటే 42 years వరకు ఓబీసీ. సో ఇది ఓపెన్ సార్, ఇది ఓసీ, ఇది ఓబీసీ. అదేవిధంగా SC/ST వాళ్ళకు మ్యాక్సిమం 8 years అన్నారు సార్, వాళ్ళకు ఇంకో 3 years ఇస్తారు, అంటే 41 + 3 44. ఇది ఎవరికి సార్ మరి, ఇది ఎవరికి చెప్పండి, ఇది SC/ST చేసి ఎవరైతే CCAA కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఎక్స్ట్రా 3 వాళ్ళ కేటగిరీతో పాటు ఇంకొక 3 years ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చాడు సార్, జాగ్రత్తగా చూసుకోండి. అప్పర్ ఏజ్ లిమిట్ కానీ కేటగిరీ వైజ్కి. సో ఓపెన్ వాళ్ళకైతే 1989 బిఫోర్ నో ఎలిజిబుల్ కాదు సార్. ఓబీసీ వాళ్ళు 1986 ఈ విధంగా ఏజ్ వైజ్ ఇచ్చాడు, ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ నోటిఫికేషన్ సార్. నెక్స్ట్ ఫీ సార్, ఫీ కూడా చూసుకోవాలి. ఎవరైతే సో చూడండి సార్ ఇక్కడ, సో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీ ఎవరైతే చూడండి సార్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్మెన్, బిలాంగింగ్ టు SC/ST మైనార్టీ వాళ్ళకు వీళ్ళకి 250 రూపీస్ సార్. కానీ ఈ 250 రూపీస్ కూడా మళ్ళీ రీఫండ్ అవుతుంది. ఎవరైతే ఎగ్జామ్లో అటెండ్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళకు రీఫండ్ అవుతుంది. సో ఓబీసీ వాళ్ళకు, ఓపెన్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు 500 సార్. బట్ మీకు అవుట్ ఆఫ్ దిస్ 500 ఓన్లీ 400 రూపీస్ మాత్రమే రీఫండ్ అవుతుంది సార్, 100 రూపీస్ అనేవి కట్ అవుతుంది. సో ఇది ఎగ్జామినేషన్ ఫీ సార్. ఏ ఎగ్జామ్కైనా, నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ డి, రైల్వేలో ఏ నోటిఫికేషన్ ఫీ స్ట్రక్చర్ మాత్రం ఈ విధంగానే ఉంటుంది. సో ఇది ఫీ స్ట్రక్చర్ సార్. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, CBT ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ గ్రూప్ డికి ఈ ఇయర్ గ్రూప్ డికి వన్ ఆఫ్ ది మేజర్ చేంజెస్ సార్, అది మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. సో చూడండి సార్, ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. ఓకే, ఎగ్జామ్ టైం 90 minutes, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100. ఓకే సార్, 90 minutes ఎగ్జామ్ అంటున్నాడు. 90 minutes అంటే 90 minutes ఎగ్జామ్, 100 questions. కానీ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్స్లో ఎవ్రీ టాపిక్కి జనరల్ సైన్స్ 25, లాస్ట్ ఇయర్ సేమ్ ఉంది, మ్యాథమెటిక్స్ 25 సేమ్ ఉంది. బట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ సిలబస్ చేంజ్ చేశాడు. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటున్నాడు, అంటే జనరల్ స్టడీస్ అవసరం లేదు, అంటే హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జియోగ్రఫీ అంత అవసరం లేదు సార్. జనరల్ అవేర్నెస్, లైట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుంది సార్. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అన్నాడు. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్స్ మనకి డీటెయిల్గా ఇచ్చాడు, జాగ్రత్త చూద్దాం. ఈ 5 marks తీసుకొచ్చి ఇందులో యాడ్ చేశారు సార్. మీకు రీజనింగ్కి 30 marks, అంటే మీకు ఇక్కడ ఈ 5 marks తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇది మేజర్ చేంజ్ ఎగ్జామ్లో ఇది మేజర్ చేంజ్ సార్. అంటే జనరల్ స్టడీస్ కానీ, అంటే ఇక్కడ ఈ 20లో కూడా మ్యాక్సిమం, ఈ 20లో కూడా మీకు 10+ మీకు కరెంట్ అఫైర్సే ఉంటాయి. అంటే మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డిలో సెలెక్ట్ కావాలి అంటే మీరు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ చదివి సరిపోతుంది సార్. జనరల్ స్టడీస్ మీద హైయెస్ట్ ఫోకస్ అవసరం లేదు. ఎందుకంటే సార్ ఇక్కడే మ్యాక్సిమం స్కోర్ తీసుకోవాలి. ఇక్కడ 55 marks మ్యాథమెటిక్స్ అంటే రీజనింగ్ ఉంది, ఇది జాగ్రత్తగా గమనించండి. దిస్ ఈజ్ ద మేజర్ చేంజ్ సార్. సో లాస్ట్ ఇయర్ కూడా జనరల్ అవేర్నెస్ అని మాత్రమే ఇచ్చేది, ఈసారి కరెంట్ అఫైర్స్ కూడా మెన్షన్ చేశాడు. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అని డీటెయిల్గా మెన్షన్ చేశాడు. కాబట్టి కరెంట్ అఫైర్స్కి మేజర్ రోల్ ఉంటుంది సార్ ఎగ్జామ్లో, 100% మేజర్ రోల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఎగ్జామ్ డ్యూరేషన్ అండ్ ఎగ్జామ్ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్.
సో మళ్ళీ 1/3 నెగిటివ్ ఉంటుంది సార్. నెగిటివ్ ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఒకటి మనం డిస్కస్ చేద్దాం సార్. సిలబస్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి సిలబస్ ఏముందో ఒకసారి చూద్దాం. నెంబర్ సిస్టమ్, బాడ్మస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్. ఓకే సార్, ఆల్ అర్థమయ్యే టాపిక్స్. పర్సంటేజ్, మెన్సురేషన్ అంటే సార్ ఇక్కడ మెన్సురేషన్ అంటే మనం మెన్సురేషన్ క్షేత్రమితి 2D 3D రెండు చదవాలి. ప్యూర్ మ్యాథ్స్లో ఇది ఒక టాపిక్. 2D అండ్ 3D మొత్తం చదవాల్సిందే. టైమ్ అండ్ వర్క్ అర్థమయ్యే టాపిక్. టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే సార్. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ జీబ్రా అని చెప్పాడు. సెకండ్ టాపిక్ ఆల్ జీబ్రా. జామెట్రీ అండ్ ట్రిగ్నామెట్రీ సార్. జామెట్రీ, ట్రిగనోమెట్రీ. సో ఇవన్నీ కంప్లీట్ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ సార్. ఖచ్చితంగా మీరు ఓన్లీ అర్థమెటిక్ చదివితే సరిపోదు, ప్యూర్ మ్యాథ్స్ కూడా చదవాలి. అదేవిధంగా ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అంటే మీన్, మీడియన్, మోడ్ అది కూడా ఖచ్చితంగా అడుగుతాడు. సో స్టాటిస్టిక్స్ సార్, స్టాటిస్టిక్స్ కూడా చదవాలి. సో ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ సార్. అదేవిధంగా స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్, క్యాలెండర్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్, ఎట్సెట్రా ఎట్సెట్రా అంటే ఇంకా ఏమైనా రావచ్చు, ఇంకా ఏమైనా రావచ్చు. టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది, టైమ్ అండ్ వర్క్ ఉంది, పైప్స్ రావచ్చు. సో ఇంకా టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది, ప్రాబ్లమ్స్ అండ్ ట్రేస్, ప్రాబబిలిటీ కూడా రావచ్చు సార్. ఎట్సెట్రా ఇచ్చాడు కాబట్టి ప్రాబబిలిటీ కూడా రావచ్చు. సిలబస్ ఇంది అని ఫిక్స్డ్ కాకండి. సో ప్రాబబిలిటీ కూడా రావచ్చు. సో లాస్ట్ ఇయర్లో మన గ్రూప్ డిలో ప్రాబబిలిటీ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ పడ్డాయి. అంటే ఈ 6 టాపిక్లు ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ సార్. సో రిమైనింగ్ అన్ని అర్థమెటిక్ టాపిక్స్. అంటే మీరు మ్యాథమెటిక్స్ చదవాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, మీరు అర్థమెటిక్తో పాటు కంప్లీట్గా ప్యూర్ మ్యాథ్స్ అంటే ఆల్ టాపిక్స్ మీరు ఖచ్చితంగా సార్. ఆల్జీబ్రా అంటే ఎంత సార్? ఆల్జీబ్రా కంప్లీట్ ఆల్జీబ్రా ప్రిపేర్ కావాల్సిందే. మెన్సురేషన్ 2D 3D అన్ని ప్రిపేర్ కావాల్సిందే సార్. సో ఈ విధంగా ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ ఇవి సార్. రిమైనింగ్ అన్ని మనకు అర్థమెటిక్ టాపిక్స్ ఉన్నాయి సార్. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సో అనాలిసిస్, ఆల్ఫాబెటికల్, నెంబర్ సిరీస్, కోడింగ్, డికోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కంక్లూజన్, డెసిషన్ మేకింగ్. సో ఇది ఇంపార్టెంట్ సార్. కంక్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ కానీ డిఫరెన్సెస్ కానీ, అనలిటికల్ రీజనింగ్. సో ఇది కూడా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంటేషన్, స్టేట్మెంట్, కంక్లూజన్, ఎట్సెట్రా అంటే నాన్ వర్బల్ కూడా రావచ్చు ఎగ్జామ్లో. నాన్ వర్బల్ రీజనింగ్, పేపర్ కట్టింగ్ కానీ పేపర్ ఫోల్డింగ్ కానీ 100% రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఒక షిఫ్ట్ అంటే ఎగ్జామ్ అనే నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ అని ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మీరు రిమైనింగ్ టాపిక్స్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇది సిలబస్ సార్ మ్యాథమెటిక్స్కు. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఉన్నటువంటి సిలబస్. సో నెక్స్ట్ చూడండి సార్, జనరల్ సైన్స్ సార్. జనరల్ సైన్స్లో ఏమి ఇచ్చాడు? ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్. ఇక లైఫ్ సైన్స్ అంటే ఏంటి సార్? మరి బయాలజీ డైరెక్ట్ మెన్షన్ చేయలేదు. సో మీకు దీనికి సంబంధించినటువంటి బుక్స్ అన్ని ఖచ్చితంగా ఎన్సీఆర్టీ చదవాలి సార్. ఆఫ్ 10th స్టాండర్డ్ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ బుక్స్ ఖచ్చితంగా చదివితేనే మీరు మ్యాథ్స్ స్కోర్ చేయగలుగుతారు. అదేవిధంగా జాగ్రత్త ఇవ్వండి, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కావచ్చు, స్పోర్ట్స్ మీద కావచ్చు, కల్చర్ మీద కావచ్చు, పర్సనాలిటీస్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మీద కరెంట్ అఫైర్స్ మీదనే క్వశ్చన్ ఇస్తా అంటున్నాడు. జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్, ఆన్ కరెంట్ అఫైర్స్ అన్నారు. సో అంటే అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా కావచ్చు. అక్కడ అండ్ ఇచ్చాడు, ఇక్కడ ఆన్ ఇచ్చాడు. సో ఒకసారి మళ్ళీ ఒకసారి కానీ కరెంట్ అఫైర్స్ అని డీటెయిల్గా మెన్షన్ చేయడం వల్ల ఈసారి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్కి మనకు పెద్దపీట అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదేంటి సార్? ఇది మనకు సిలబస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పీఈటీ సార్. మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది? సో 1:3లో తీస్తున్నారు కదా, మరి ఏ విధంగా మనకు ఆ టెస్ట్ ఉంటుందని ఒకసారి ఇప్పుడు మనకు ఏమి ఇచ్చాడు ఇప్పుడు జాగ్రత్త చూద్దాం. సో మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి సపరేట్ చేశాడు. సో మీరు షుడ్ ఏబుల్ టు లిఫ్ట్ క్యారీ 35 kgs ఆఫ్ వెయిట్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes. అంటే ఒక 35 kgs బ్యాగ్ని కనుక మనం తీసుకొని ఒక 2 minutesలో 100 meters రన్ చేయాలి సార్. ఎన్ని ఛాన్స్లు ఉంటాయి సార్? మరి ఓన్లీ 1 ఛాన్స్. ఓన్లీ 1 ఛాన్స్లో 35 kgs బ్యాగ్ మనం తీసుకొని 2 minutesలో 100 meters రన్ చేస్తే, అంటే వాక్ చేయడం రన్ చేయడం ఇచ్చాడు సార్. వాక్ చేయొచ్చు, రన్ చేయొచ్చు, మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్, వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్. మళ్ళీ వెయిట్ మళ్ళీ కింద పెట్టద్దు. మీరు ఒకసారి భుజం మీద వేసుకున్నారంటే ఖచ్చితంగా 2 minutesలో మీరు రన్ చేస్తారో వాక్ చేస్తారో మీ ఇష్టం. 100 meters అని మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్. సో వెయిట్ మళ్ళీ కింద పెట్టకూడదు. సో నెక్స్ట్ సార్, అండ్ దీంతో పాటుగా షుడ్ ఏబుల్ టు రన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters, అంటే 1 kilometer సార్. 1 kilometer 4 minutes 15 secondsలో 4 minutes 15 secondsలో ఎన్ని ఛాన్స్లు ఉన్నాయి సార్? మరి ఓన్లీ 1 ఛాన్స్. సో 1 kilometer 4 minutes 15 secondsలో మీరు రన్ చేయాలి. అంటే ఇది చేయాలి, ఈ రెండు చేస్తేనే మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీరు క్వాలిఫై అవుతారు. ఓన్లీ క్వాలిఫై నేచర్ సార్, స్కోర్ యాడ్ చేయరు. ఈ స్కోర్ అనేది మనకు స్టేట్ గవర్నమెంట్లో నుండి పీసీ అండ్ ఎస్ఐ లాగా ఉంటుంది సార్. ఈ స్కోర్ అనేది మీరు ఎక్కడ యాడ్ చేయరు, అది గుర్తుపెట్టుకోండి. ఇది మేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్ సార్, వీళ్ళకు 20 kg ఇచ్చాడు సార్.
20 kg మళ్ళీ 100 మీటర్స్ 2 మినిట్స్. ఇక్కడ 35, మెన్కి ఏమో 35 కేసుకు, ఫీమేల్కి ఏమో 20 కేసు. ఇది కూడా జాగ్రత్త తీసుకోండి. దీంతో పాటు ఏం చేస్తారు వాళ్ళు, వీళ్ళకి టైం 5 minutes 40 seconds ఇచ్చారు సార్. ఫీమేల్ కూడా 1 kilometer రన్ చేయాలి, కానీ వీళ్ళకి టైము 5 minutes 40 seconds ఇచ్చాడు. సో ఇక్కడ కొంచెం వీళ్ళకు టైం అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ 4 minutes 50 seconds మెన్కి, ఫీమేల్కి 1 kilometer 5 minutes 40 seconds. ఖచ్చితంగా ఈ టెస్ట్ క్వాలిఫై అయితేనే మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మెడికల్ కానీ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి సార్. సో ఇది ఎగ్జామ్ గురించి సార్, ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఈ రెండు మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇందులో కనుక మెరిట్ వచ్చినా మీకు ఎలాంటి యూజ్ ఉండదు, ఓన్లీ క్వాలిఫై సరిపోతుంది అంతే. ఇందులో స్కోర్ ఎక్కడ యాడ్ చేయరు. ఎవరైతే సిబిటీలో హైయెస్ట్ స్కోర్ తెచ్చుకుంటారో దాని ప్రకారమే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఉంటుంది, దాని ప్రకారం మీకు పోస్టింగ్ ఉంటుంది. అంటే ఎగ్జామ్లో ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకుంటారో వాళ్ళకే ఫైనల్గా జాబ్ వస్తుంది. సో ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకొని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి జాబ్ ఈజీగా వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సార్. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని వల్లనే మనకు నోటిఫికేషన్ కొంచెం స్లైడ్ డిలే కావడం జరిగింది సార్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాక్చువల్లీ మనకు లాస్ట్ టైం ఉన్నటువంటి నోటీస్ ప్రకారం 10th+ ఐటీ అన్నాడు. బట్ మళ్ళీ చేంజ్ చేసి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో, ఓన్లీ 10th పాస్ ఉన్నా కూడా మీరు అన్ని పోస్టులకు ఎలిజిబుల్. సో ఓన్లీ 10th క్లాస్ పాస్ అయ్యారా అంటే, ఓన్లీ 10th పాస్ అంటే మీనింగ్ ఏంటి సార్, 10th ఇయర్స్ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే, 10th ఇయర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. 10th క్లాస్ మీ దగ్గర కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది, అంటే మీకు సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ ఎవరైతే ఉందో వాళ్ళు ఈ పోస్ట్ అన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదు సార్ నా దగ్గర ఐటీ ఉంది, ఎలిజిబుల్, నో ప్రాబ్లం. ఎన్సీబీటీ సర్టిఫికేట్ ఉంది, నో ప్రాబ్లం, ఎలిజిబుల్. మాక్సిమం 10th క్లాస్ చేసిన వాళ్ళు ఐటీ చేస్తారు కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కటి వాళ్ళు ఎలిజిబులే సార్. పర్సెంటేజ్ అనేది అవసరం లేదు, నో నీడ్ ఆఫ్ పర్సెంటేజ్ ఇన్ 10th క్లాస్. పర్సెంటేజ్ అవసరం లేదు, 30, 50%, 60%, 70% ఇలాంటి పర్సెంటేజ్ అవసరం లేదు. 10th క్లాస్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు ఎలిజిబుల్. ఎన్ని పోస్టులు సార్ మొత్తం అప్రాక్సిమేట్లీ? అసిస్టెంట్ ఇన్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ ఇన్ వర్క్షాప్, అసిస్టెంట్ ఇన్ బ్రిడ్జ్, సిఎన్డబ్ల్యూ క్యారియర్, డీజిల్ లోకో, ఎలక్ట్రికల్. సో అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఇన్ పీవీ, ఇంజనీర్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ డిపార్ట్మెంట్ సార్. సో వీటికి ఇవన్నీ మెడికల్ స్టాండర్డ్స్ సార్, జాగ్రత్తగా చూసుకోండి. మెడికల్ స్టాండర్డ్, మీ యొక్క మెడికల్ స్టాండర్డ్ కానీ జాగ్రత్తగా చూసుకొని అప్లై చేద్దాం. సో మెడికల్ స్టాండర్డ్స్ కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను, చూద్దాం అప్పుడు. నెక్స్ట్ ఇక్కడ వన్ ఆఫ్ ది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సార్, ఎవరైతే 13 పాయింట్స్ మీద బి కేటగిరీ అనేది ఇందులో హైయెస్ట్ మంచి పోస్ట్ సార్, ఎక్సలెంట్ పోస్ట్. 13th పాయింట్స్ మీద బి ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్ట్, మంచి పోస్ట్ అంటే ఏంటి సార్, మీరు తొందరగా అంటే విత్ ఇన్ 5 yearsలో కానీ 6 yearsలో కానీ పాయింట్స్ మీద బి చేసిన వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్ మళ్ళీ స్టేషన్ మాస్టరే ఉంటుంది సార్, లేదంటే ట్రైన్ మేనేజర్, టీఎంఆర్. ఈ 2 పోస్టులకు మీకు డిపార్ట్మెంటల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫర్ ఎవ్రీ 3 years కానీ ఎప్పుడైనా. సో మీకు నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళకు, అదేవిధంగా సిసిటిసి ఈ పోస్టులకు కూడా మీకు రీసెంట్గా పాయింట్స్ మీద బి చేసిన వాళ్ళకు స్టేషన్ మాస్టర్ కానీ టీఎంఆర్ కానీ సిసిటిసి మీరు జాబ్ చేసుకుంటూ మీరు ప్రమోషన్లో ఈ పోస్టులకు వెళ్ళిపోవచ్చు. సో ఈ ఒక్క పోస్టుకు మాత్రమే ఈ ఛాన్స్ ఉంది సార్. ఎందుకంటే సార్ స్టేషన్ మాస్టర్ కావచ్చు, టీఎంఆర్ ట్రైన్ మేనేజర్ కావచ్చు, ఈ 2 సేమ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఆపరేటివ్ డిపార్ట్మెంట్ అంటారు. సో మళ్ళీ హైయెస్ట్ వేకెన్సీ ఉన్నటువంటి ట్రాక్ మెయింటైనర్లో హైయెస్ట్ వేకెన్సీ ఉంటాయి సార్. సో దీనికి మళ్ళీ ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటి సార్, ఈ కేటగిరీకి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెడికల్ స్టాండర్డ్స్ A2 ఉండాలి. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టే వాళ్ళు మీ మెడికల్ స్టాండర్డ్స్ A2 ఉన్నాయా లేదా చూసుకొని ఖచ్చితంగా ప్రిఫర్ చేసుకోండి. సో ఈ విధంగా మనకు టోటల్ 14 కేటగిరీస్కి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీస్కి 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది సార్. ఓన్లీ 10th పాస్ అయ్యి ఎలిజిబుల్, ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ కదా. 10th పాస్ అయ్యి మీరు ఇంటర్ చేయండి, డిప్లొమా చేయండి, బీటెక్ చేయండి, ఎంటెక్ చేయండి, పిహెచ్డీ చేయండి. మీ దగ్గర 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే, ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. సో ఇది వేకెన్సీస్, ఇవన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సార్. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ నేను చెప్పే వరకు ఎవరు ఫిల్అప్ చేయకండి. సో జాగ్రత్తగా మీ యొక్క మెడికల్ స్టాండర్డ్ ప్రకారం కావచ్చు, నేచర్ ఆఫ్ వర్క్ ప్రకారం కావచ్చు, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి. ప్రతి కామెంట్ దృష్టిలో పెట్టుకొని నేను మళ్ళీ పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో చేస్తాను. మీకు ప్రమోషన్ ఏ విధంగా ఉండాలి, మీకు శాలరీ వైజ్ కావాలన్నా, సో ఏదైనా కూడా నేను ఖచ్చితంగా మీ యొక్క ఫ్యాక్టర్స్ ఉపయోగించే, మీ యొక్క కామెంట్స్ ఉపయోగించే నేను మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. సో పోస్ట్ ప్రిఫరెన్స్ అన్ని జాగ్రత్తగా చూసి ప్రతి ఒక్కటి మీకు నేచర్ ఆఫ్ వర్క్ కావచ్చు ప్రతి చూసి నేను పెడతాను. అప్పటి వరకు మీరు అప్లై చేయకండి. సో ఈ రోజే వచ్చింది కాబట్టి డోంట్ వరీ, వీ హ్యావ్ 1 month టైం. మనకు 1 month టైం ఉంది కాబట్టి రిలాక్స్గా అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ సార్, సో జోన్ వైజ్ వేకెన్సీ సార్. సో జోన్ వైజ్ వేకెన్సీలో సౌత్లో మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అయినటువంటి, సో ఎవరైతే ఏపీ శ్రీకాకుళం బార్డర్లో ఉన్నారో సో వాళ్ళకు ఓవరాల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి సార్ చూడండి, 964 వేకెన్సీ ఉన్నాయి సార్. 964లో పాయింట్స్ మెన్ బి మనకు హైయెస్ట్ ఉన్నాయి సార్. ఇందులో పాయింట్స్ మెన్ బి 319, అంటే సౌత్ సెంట్రల్ రైల్వే కంటే ఎక్కువ ఉన్నాయి. మన సౌత్ సెంట్రల్ రైల్వే అప్రాక్సిమేట్ 200 వేకెన్సీ ఎంత ఉన్నాయి అంతే. పాయింట్స్ మెన్ బి వేకెన్సీ ఉన్నాయి సార్
ఓవరాల్గా మీరు అన్ని పోస్టులకు ఎలిజిబులే. సో సౌత్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే అయినటువంటి భువనేశ్వర్. సో ఫ్యూచర్లో ఎవరైతే విజయవాడ కానీ, గుంటకల్ కానీ, గుంటూరు కానీ ఇదంతా మనకు ఈస్ట్ కోస్ట్లో మనకు మెర్జ్ అవుతుంది కాబట్టి సో మీరు ఈ డివిజన్ సెలెక్ట్ అయినా కూడా మీరు ఆ డివిజన్కి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాని గురించి సపరేట్ వీడియో, స్పెషల్ వీడియో చేస్తాను, చూద్దాం. సో ఎవరైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి. సౌత్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జోన్ అయినటువంటి నెక్స్ట్ చెన్నై సార్. సో ఎవరైతే విజయవాడ కానీ, గూడూరు ఆ విధంగా బార్డర్ ఉన్నారో సో వాళ్ళు కూడా ఈ జోన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా కొంచెం మంచి వేకెన్సీ ఉన్నాయి సార్. 2694 వేకెన్సీ అంటే అప్రాక్సిమేట్లీ 2700 వేకెన్సీ ఉన్నాయి సార్. అప్రాక్సిమేట్లీ 2700 వేకెన్సీ. సో మీరు చూసుకుంటే ఇక్కడ పాయింట్స్ పైన కేటగిరీకి ఓన్లీ 200 ఉన్నాయి సార్. సో పాయింట్స్ పైన కేటగిరీకి ఓన్లీ 200 ఉన్నాయి. సో ట్రాక్ మెయింటైన్ ఎక్కడైనా ఎక్కువ ఉంటాయి సార్. ట్రాక్ మెయింటైన్ అప్రాక్సిమేట్లీ 1129 వేకెన్సీ ఉన్నాయి సార్. సో ఈ విధంగా ఆర్ఆర్బి చెన్నైలో మనకు 2700 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ సో సెంట్రల్ రైల్వే ముంబై అంటే మనకి ఇక్కడ గుల్బర్గా కావచ్చు, సోలాపూర్ కావచ్చు. సో కొంత ఎవరైనా తెలంగాణ బార్డర్ ఉన్న వాళ్ళు సో ఈ జోన్కి అప్లై చేసుకోవచ్చు సార్. సో ఇక్కడ మనకు 3244 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో పాయింట్స్ మెయిన్ మనకు 414 వేకెన్సీ ఉన్నాయి సార్. సో రిమైనింగ్ అన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్ చేయొచ్చు. సో ఇది ఆర్ఆర్బి ముంబై సార్. సో హాజీపూర్ ఉంది, ప్రయాగరాజ్ ఉంది, కోల్కతా ఉంది. సో తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రైల్వే ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి 2025 ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలనుకునే దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ సార్. సో ఈ నోటిఫికేషన్ తోటి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఏపీ వాళ్ళు కావచ్చు. సో తెలంగాణ వాళ్ళు రీసెంట్గా అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి. సో ఈ టైంలో మీకు బెస్ట్ నోటిఫికేషన్ సార్. సో ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి సో జాగ్రత్త చూస్తే మనకు ఆల్రెడీ ప్రీవియస్గా మనం చెప్పాము 1642. సో కంపేర్ టు చెన్నై కొంచెం వేకెన్సీ తక్కువే ఉన్నాయి. బట్ మీకు ఇక్కడ ఆపరేటింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి సార్. పాయింట్స్ మీద 209 వేకెన్సీ ఉన్నాయి. సో పాయింట్స్ మీద అనేది 209 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు ఈ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే సిసిఏఏ సార్, సిసిఏఏ 327 వేకెన్సీ సార్. ఈ వేకెన్సీలు వేరే, ఈ వేకెన్సీలు వేరే, రెండు కలిపి ఒకటైనా చాలా మంది డౌట్ ఉంది. మళ్ళీ ఈ 1642లో వీళ్ళు వస్తారంటే రారు సార్. వీళ్ళకి సపరేట్ వేకెన్సీ ఉంటాయి. ఇది ఓపెన్ వేకెన్సీ అందరికీ, ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అందరికి కలిపి. ఈ సిసిఏ చేయాలంటే ఈ సిసిఏ ఎవరి దగ్గర అయితే సర్టిఫికేట్ ఉందో వాళ్ళకు మాత్రమే ఈ 327 వేకెన్సీ అనేది ఉంటాయి. ఇందులో కాదు సార్, ఇది సపరేట్. మళ్ళీ ఇందులో కాదు, 1642లో కాదు. సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 327 ఉన్నాయి, అదేవిధంగా సిసిఏ కూడా 327. ఆ వేకెన్సీ తీసిన తర్వాతనే ఈ వేకెన్సీ అనేది ఉంటాయి సార్. ఇందులో ఇవి రావు. ఈ 600 పోస్టులు ఇందులో కలిపినే కావు, ఇవి వేరే సపరేట్ సార్. ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైతే సిసిఏ చేశారో. సో ఈ విధంగా ఆర్ఆర్బి సికింద్రాబాద్లో కూడా మనకు అప్రాక్సిమేట్లీ 1642 వేకెన్సీ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు సార్. ఎగ్జామ్లో చేంజెస్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ కావచ్చు, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో మొత్తం 14 కేటగిరీస్ ఉన్నాయి. సో ఏ కేటగిరీకి అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ప్రతి కామెంట్ దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ వీడియో చేస్తాను. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో చేయొచ్చు, లేదంటే కింద స్క్రోల్ నెంబర్ కాల్ చేసినా కూడా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో చూడండి సార్, ఇక్కడ మన 2025లో ప్రిపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్క రైల్వే అభ్యర్థికి, అంటే రైల్వేలో ఉద్యోగం ఎందుకు చెప్తున్నానో లాస్ట్లో చెప్తున్నాను చూడండి. సో మనకు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం 8th పే కమిషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది సార్. 8th పే కమిషన్, 8వ వేతన సవరణ సంఘం. సో దీని ప్రకారం మనం చూస్తే మీకు ప్రజెంట్ ఉన్నటువంటి బేసిక్ ఎంత సార్, మనకు 18,000 బేసిక్ మాత్రమే. 18,000 బేసిక్ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బేసిక్. ఒకవేళ 8th పే కమిషన్ 2026 నుంచి 100% వస్తుంది, మీ యొక్క బేసిక్ అప్రాక్సిమేట్లీ 30,000 ప్లస్ వెళ్ళిపోతుంది సార్. 30,000 ప్లస్. మీరు 2024 ఆర్ఆర్బి గ్రూప్ డిలో సెలెక్ట్ అయితే మీ యొక్క బేసిక్ 30,000 ప్లస్. ఇనిషియలే మీకు 30,000 ప్లస్ బేసిక్ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదంటే ఇనిషియల్ 18,000 ఉంటుంది కదా అనుకోండి సార్. 8th పే కమిషన్ అనౌన్స్ అయింది. సో 8th పే కమిషన్లో అన్ని అలవెన్స్ పెరుగుతాయి. సో మీ యొక్క బేసిక్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి, 8th పే కమిషన్ అనేది మీకు వరం. సో ఇప్పుడైతే ఎవరైతే రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మీకు పే కమిషన్ రావడం వల్ల మీ బేసిక్స్ అనేవి హ్యూజ్ పెరుగుతాయి సార్. హ్యూజ్. ఇప్పుడు ఒక గ్రూప్ డి ఎంప్లాయ్కి సాధారణంగా 40,000 శాలరీ వస్తుంది సార్. ఇప్పుడు 35,000 నుంచి 40,000 శాలరీ వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 18,000 బేసిక్ పే ప్రకారం చూస్తే 35,000 కన్ఫర్మ్ వస్తుంది సార్. ఒకవేళ 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ అయితే అప్రాక్సిమేట్లీ 50,000 ప్లస్ ఫస్ట్ మంత్ వస్తుంది మీకు. 50,000 ప్లస్ మీ యొక్క రిమైనింగ్ అలవెన్స్ చూసుకుంటే 50,000 ప్లస్ శాలరీ ఫస్ట్ మంతే వస్తుంది యాజ్ పర్ 8th పే కమిషన్. సో ఇప్పటికైనా ఎవరైనా
రైల్వే ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో మీ ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి సార్, ఎవరైతే ఫైనాన్షియల్గా వీక్ ఉన్నారో సో రైల్వేలో మీకు ప్రతి ఒక్క దానికి పేమెంట్ ఉంటుంది సార్. ప్రతి ఒక్క అలవెన్స్కి మీకు రైల్వే మిమ్మల్ని గుర్తించి ప్రతి దానికి ఒక అలవెన్స్ ఇస్తుంది. సో మీకు ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు రైల్వే ఉద్యోగాలు అంటే కొంచెం నేచర్ ఆఫ్ వర్కింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, నేచర్ ఆఫ్ వర్కింగ్ డిఫరెంట్ ఉంటుంది, బట్ ప్రతి దానికి మనకు పేమెంట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో 8th పే కమిషన్ అనేది రావడం వల్ల ప్రతి ఒక్క గ్రూప్ డి ఉద్యోగి కూడా మీకు 50,000 శాలరీ ఖచ్చితంగా వస్తుంది సార్. మీరు 14 కేటగిరీస్లో ఏ కేటగిరీ తీసుకున్నా 50,000 ప్లస్ శాలరీ ఫర్ ద ఫస్ట్ మంతే వస్తుంది. మీకు సిటీ కనుక సికింద్రాబాద్లో కానీ అక్కడ వస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. సో కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ రూపంలో చెప్పండి. అంటే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీకు, అంటే మెడికల్ స్టాండ్స్ కావాలన్నా లేదా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా చేస్తాను సార్. ఏ జోన్కి అప్లై చేసుకోవాలో కూడా డీటెయిల్గా చెప్తాను. జోన్ వైజ్ వేకెన్సీ మీ యొక్క నేచర్ ఆఫ్ వర్కింగ్ వచ్చి ప్రధాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వీడియో చేస్తాను. సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా ఎవరైతే తెలుగు రాష్ట్రాలలో రైల్వే ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే సార్ ఈ వీడియోలో చాలా చేంజెస్ జరిగాయి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్కి ఈ ఇయర్ నోటిఫికేషన్. సో ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మా ఉపస్థాపన యూట్యూబ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.